హాయ్, నేను మీ డాక్టర్ పూజితా రెడ్డి, కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ అండ్ బిఎంటీ ఫిజిషియన్, కైజన్ ఆంకాలజీ నెట్వర్క్, హైదరాబాద్. ఈరోజు మనము న్యూట్రోపెనిక్ ప్రికాషన్స్ అంటే ఏంటి అండ్ వీటిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాము. సో న్యూట్రోపెనియా అంటే ఏంటి? జనరలీ లుకీమియా పేషెంట్స్ లేదా లింఫోమా పేషెంట్స్ లేదా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి పోస్ట్ కీమోథెరపీ తర్వాత మన డబ్ల్యూబీసీ కౌంట్స్ అనేది తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇలా కౌంట్స్ తగ్గినప్పుడు వాటిలో న్యూట్రోఫిల్ శాతము 1500 కంటే తక్కువగా ఉన్నప్పుడు దానిని న్యూట్రోపెనియా అని పరిగణిస్తాము. అసలు దీనివల్ల వచ్చే ఇంప్లికేషన్స్ ఏంటి? యాక్చువల్లీ మనకు భగవంతుడిచ్చిన పెద్ద వెపన్ అండి ఈ న్యూట్రోఫిల్. న్యూట్రోఫిల్ మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ చేయడానికి చాలా అవసరము. అలాంటి ఈ న్యూట్రోఫిల్ శాతము మన బ్లడ్లో తగ్గినప్పుడు పేషెంట్స్కి ఇన్ఫెక్షన్స్ రిస్క్ చాలా ఎక్కువ శాతంగా ఉంటుందన్నమాట. సో అలాంటి సమయంలో వీళ్ళు ఎక్స్ట్రా ప్రికాషన్స్, హైజీన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అవి ఈ ప్రికాషన్స్ అంటే ఏం తీసుకోవాలి, ఎలాంటి హైజీన్ పద్ధతులు ఫాలో అవ్వాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. న్యూట్రోపెనియా పేషెంట్స్కి ప్రికాషన్స్ 3 బ్రాడ్ కేటగిరీస్గా డివైడ్ చేయబడి ఉంటుంది. ఫస్ట్ది వచ్చేసి హైజీన్, సెకండ్ది ఫుడ్ సేఫ్టీ అండ్ థర్డ్ది ఎన్విరాన్మెంటల్ ప్రికాషన్స్ అన్నమాట. ఫస్ట్ హైజీన్ గురించి చూసుకోవాలంటే పేషెంట్స్ ఎప్పుడు హ్యాండ్ వాషింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు కోవిడ్ టైంలో వినే ఉంటారు హ్యాండ్ హైజీన్ ఎంత ఇంపార్టెంట్ అనేసి. పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లేదా పక్క వాళ్ళని తాకినప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలని మనం చాలా ఇప్పటికే తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ న్యూట్రోపెనిక్ పేషెంట్స్ కూడా తినే ముందు సోప్ వాటర్ అండ్ వామ్ వాటర్తో ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అది కాకుండా ఏదైనా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లేదా ఎవరినన్నా రిలేటివ్స్ని కానీ సిక్ పేషెంట్స్ని దగ్గరగా ఉన్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలా ఉత్తమం. ఇకపోతే మనం రోజువారీ వస్తువులు అంటారు, లైక్ టూత్ బ్రష్ అనుకోండి, లేకపోతే కోంబ్ అనుకోండి. ఇక మనం వాడే వస్తువులు కూడా నీట్గా క్లీన్ చేసుకొని టూత్ బ్రష్ని కొత్తగా సాఫ్ట్ టూత్ బ్రష్ని వాడితే వీళ్ళకి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ కానీ లేకపోతే వాటి నుంచి వచ్చే ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ అండ్ మేజర్ కేటగిరీ హైజీన్. ఇకపోతే నెక్స్ట్ కేటగిరీ ఫుడ్ సేఫ్టీ. సో ఫుడ్ సేఫ్టీ ఎలా తీసుకోవాలి? న్యూట్రోపెనిక్ పేషెంట్స్కి మేము జనరల్గా చెప్తూ ఉంటాము థిన్ స్కిన్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయమని. థిన్ స్కిన్ ఫ్రూట్స్ అంటే ఏంటి? గ్రేప్స్ కానీ యాపిల్ ఇట్లాంటివి చాలా థిన్ స్కిన్ ఉంటాయి. వీటి వల్ల బయట ఉండే పెస్టిసైడ్స్ లేదా ఏదైనా ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ ఉన్నా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. సో ఈ ఫ్రూట్స్ని అవాయిడ్ చేసి థిక్ స్కిన్ ఫ్రూట్స్ లైక్ బనానాస్ తీసుకోవచ్చు, మెలన్స్ తీసుకోవచ్చు, ఇక ఆరెంజెస్ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీళ్ళు అన్కుక్డ్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. అన్కుక్డ్ ఫుడ్ అంటే అది పాలు కానీ ఖచ్చితంగా మంచిగా బాయిల్ చేసుకునే పాలు తీసుకోవాలి. ఇక మీట్ కానీ ఎగ్స్ కానీ లేకపోతే ఏ వెజిటేబుల్ అయినా కానీ మంచిగా వాష్ చేసుకొని బాగా కుక్ చేసుకున్న తర్వాతనే వీటిని తీసుకోవాలి. ఇక ఫుడ్ మనం తిన్న తర్వాత ఏదైనా లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయనుకోండి, వాటిని ఖచ్చితంగా 4 degrees సెంటీగ్రేడ్ కింద టెంపరేచర్లోనే ఫ్రిడ్జ్లో మెయింటైన్ చేస్తూ స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా ఒక 24 hours మాత్రమే, లేకపోతే దాన్ని డిస్కార్డ్ చేయడం మంచిది. ఈ విధంగా ఫుడ్ సేఫ్టీని తీసుకుంటే మనం ఆ ఫుడ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ప్రికాషన్స్. ఎన్విరాన్మెంటల్ ప్రికాషన్స్ అంటే మనకు అందరికీ తెలిసిందే, లైక్ కోవిడ్ టైంలో ఎలాగైతే చెప్పామో క్రౌడెడ్ ప్లేసెస్ని అవాయిడ్ చేయమని, అలాంటిదే ఈ పేషెంట్స్కి కూడా వర్తిస్తుందన్నమాట. సో క్రౌడెడ్ ప్లేసెస్లో సిక్ పీపుల్ ఉండే అవకాశం ఉంది. సో వాటిని అవాయిడ్ చేయడం ద్వారా ఈ సిక్ కాంటాక్ట్స్ని మనం తగ్గించవచ్చు. అదే కాకుండా మన ఇంట్లో లేదా మన పక్క వాళ్ళల్లో ఎవరికైనా జలుబు, దగ్గు లేదా రొటీన్ ఫీవర్స్ ఉంటే వాళ్ళని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఇది కాకుండా మనం ఇంట్లో తిరిగేటప్పుడు కూడా బేర్ ఫుట్తో కాకుండా స్లిప్పర్స్ లాంటివి యూజ్ చేస్తే ఏదైనా కట్ అయ్యే అవకాశాన్ని తగ్గించవచ్చు, లేదా ఆ కట్ అయినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ని కూడా తగ్గించవచ్చు. ఇది కాకుండా కొందరికి నార్మల్ హాబీస్ ఉంటాయండి, గార్డెనింగ్ చేయడం, లేకపోతే ఇంట్లో పెట్స్ ఉంటాయి. సో ఈ పెట్స్ ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఉంటుంది. సో వీలైనంత వరకు పెట్స్ని అవాయిడ్ చేస్తూ గార్డెనింగ్ చేసే వాళ్ళు గ్లౌజ్ వేసుకుంటూ చెప్పులు వేసుకుంటూ మెయిన్గా ప్రికాషన్స్ తీసుకుంటే ఈ సెకండరీ ఇన్ఫెక్షన్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ ప్రికాషన్స్.
ఇకపోతే న్యూట్రోపీనిక్ పేషెంట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదన్నా ఫీవర్ వస్తే దాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఏ ఫీవర్ అయినా మోర్ దాన్ 100.4 డిగ్రీ ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఒక మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించాలి. సో ఇమీడియట్గా మీరు వెళ్ళి మెడికల్ హెల్ప్ తీసుకోవాలి. అండ్ అలాగే ఏదన్నా రొటీన్ వ్యాక్సినేషన్స్ ఉంటాయి, అలాంటి వ్యాక్సినేషన్స్ ఏమైనా ఫ్లూ వ్యాక్సినేషన్స్ ఇలాంటివి ఉంటే తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ఎవరన్నా మీ గ్రాండ్ కిడ్స్, ఇంట్లో గ్రాండ్ కిడ్స్ ఉన్నారు లేదా పక్కన వాళ్ళల్లో ఎవరికైనా లైవ్ వ్యాక్సిన్స్ ఇస్తారు, లైక్ చికెన్ పాక్స్ కానీ ఎంఎంఆర్ అనే ఇట్లాంటి వ్యాక్సిన్స్ ఇచ్చిన వాళ్ళు, తీసుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి కూడా మనం కాంటాక్ట్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. థ్యాంక్ యూ.